సోషల్ మీడియా. అండ్ మోర్ ఓవర్ అతను ఎందుకని ఓన్లీ ఒక 12 మంది శిష్యులు మాత్రమే తీసుకుని వాళ్ళతోనే ఒక క్లోజ్డ్ గ్రూప్గా ఉండి ఎక్కువగా బయటకి ప్రాపగాండా చేసుకోకుండా స్ప్రెడ్ అవుట్ అవ్వకుండా ఎందుకు అలాగా ఒక క్లోజ్డ్ గ్రూప్గా ఉండిపోయాడు? బికాజ్ ఇఫ్ హీ వాంట్స్ ద హోల్ వరల్డ్ టు బీ సేవ్డ్ బై హిమ్, బికాజ్ వాట్ ద వర్డ్ ఈస్ సేయింగ్ ఇస్, ఆ తండ్రి దేవుడు లోకాన్ని ప్రేమించి కుమారుని పంపించి ఆయన ద్వారా రక్షణ పొందుకోవడానికి అవకాశం కల్పించినప్పుడు ఏదో ఇజ్రాయెల్లో అక్కడ ఉన్న 12 మందిని మాత్రమే పట్టుకుని వాళ్ళతోనే సమయాన్ని గడిపి ఆ 3.5 సంవత్సరాల తర్వాత ఆయన వెళ్ళిపోవటం వల్ల చాలా డిలే అయిపోయింది కదండి. చూడండి, ఇప్పటికి కూడా ఇంకా ప్రపంచం అంతా రీచ్ అవ్వలేదు. అదే కాకుండా ఈ రోజుల్లో వచ్చుండుంటే, ఇఫ్ ఈస్ కమింగ్ నౌ, దెన్ హీ వుడ్ హ్యావ్ రీచ్డ్ మోర్ పీపుల్ మేబీ. అంటే ద వే, అంటే మనకి రెండో రాకడ గురించి నిన్నే మన బ్రదర్ జోసెఫ్ గారు చెప్తా ఉన్నారు. అయితే దాంట్లో ఆయన అన్న మాట ఏంటంటే బోర ట్రంపెట్ సౌండ్ ముందు వినిపిస్తుందని ఆయన చెప్పారు. తర్వాత మనకి ఎలా కనిపిస్తాడు యేసు ప్రభు? బేబీలో వస్తాడా? రాడు. ఎలా వస్తాడు ఆయన? దొంగవలే వస్తాడు. బట్ వెన్ హీఈస్ కమింగ్ ఇన్ హిస్ గ్లోరీ, రైట్? హీస్ నాట్ కమింగ్ యాజ్ అ బేబీ. బేబీలో రావట్లేదు. సో ఆ ట్రంపెట్ సౌండ్ వచ్చిన తర్వాత మనం లేవనెత్తబడతాము. తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? తిరిగి వస్తాం. ఆ తిరిగి వచ్చినప్పుడు అంటే ద హోల్ వరల్డ్ హ్యాస్ టు సీ జీసస్ క్రైస్ట్ అగైన్. ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? గుర్రం మీద వస్తాడు. ఈసారి వచ్చేటప్పుడు రాజుగా వస్తాడు. పూర్తిగా ఆయనకున్న సైన్యాన్ని పట్టుకుని వస్తాడు. అందరు సెయింట్స్ని పట్టుకుని వస్తాడు. అంటే హీఈస్ నాట్ కమింగ్ ఎలోన్ వెన్ హీస్ కమింగ్ ద సెకండ్ టైమ్. హీస్ కమింగ్ ఇన్ అ వే దట్ ద హోల్ వరల్డ్ ఈస్ గోనా స్టాండ్ స్టిల్ అండ్ లుక్ ఎట్ హిమ్. ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే నజరేతునైన యేసు అనే పేరును కలిగి వచ్చినాడు. కానీ ఇప్పుడు మాత్రం లోకాన్ని మొత్తానికి కూడా రాజుగా రాబోతున్నాడు. అయితే ఆయనకి నేను ఆన్సర్ ఇవ్వడానికి, అంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఆన్సర్స్ వీ కెన్ గివ్ ఇట్ టు హిమ్. బట్ వాట్ డిడ్ జీసస్ డూ ఇన్ హోల్డింగ్ ఆన్ దోస్ టు ఓన్లీ 12 పీపుల్ ఇనీషియల్గా తీసుకుని వాళ్ళకి ట్రైన్ చేసి వెళ్ళిపోయినాడు ఆయన, రైట్? ఆయన ఏమన్నాడంటే యూ గో ఆన్ అండ్ టీచ్ ద సేమ్ థింగ్స్ ఐ టాట్ యూ టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ అనే మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మాట చెప్పినప్పుడు నేను చెప్తున్నాను, అక్కడ ఉన్న శిష్యుల్లో ఇంకా సెన్స్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఉంది. వాళ్ళకి ఏంటంటే ఇదేంటిది ఇంత చేసి నౌ he died in their own eyes. They saw he's dead, he's buried, and then now he got resurrected again. తిరిగి లేచిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం ఏమిటి? వై కాంట్ హి జస్ట్ స్టే? ఇంకా మరణాన్ని జరించి ఉన్నాడు కదా, ఇంక ఉండొచ్చు కదా. వై ఈజ్ హీ గోయింగ్? వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా వాట్ ఈస్ హ్యాపెనింగ్. వాళ్ళకి యేసు ప్రభు చెప్పినంత వరకు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది తప్ప వాళ్ళకి ఎలా ఉందంటే ఎవ్రీథింగ్ హీ డస్ ఈజ్ అబ్సల్యూట్లీ న్యూ టు దెమ్. ఓ వాట్ ఈస్ దిస్? అంటే చనిపోయిన వాడిని తిరిగి లేపడం అన్నది ఇంపాసిబుల్. దే నెవర్ సా దట్ బిఫోర్. అంటే ఒక విధంగా దయ్యాలను ఎలగొట్టడం చూసుంటారు వాళ్ళు. తర్వాత కొంతకాలం కళ్ళు లేని వాళ్ళకి మళ్ళీ గుడ్డితనం పోయి మళ్ళీ కళ్ళు రావడం చూసుంటారు వైద్యాన్ని బట్టి. బట్ పుట్టి గుడ్డోని చూపుచ్చేలా చేయడం కానీ, లేదా మరణించిన వాడిని మళ్ళీ పుట్టేలాగా మళ్ళీ తిరిగి లేవనెత్తగడం కానీ చూడడం కానీ, దీస్ ఆర్ వెరీ రేర్ అండ్ దే హ్యావ్ నెవర్ సీన్ సచ్ థింగ్స్ అంటిల్ జీసస్ క్రైస్ట్ డిడ్ దెమ్. అయితే ఇప్పుడు యేసు ప్రభు చేసిన ఆ పరిచర్యలో వాళ్ళని కూర్చోపెట్టి నేర్పించిన విషయాల్లో మనం చాలా నేర్పించాడు ఆయన. ఒక 5 విషయాలు చూద్దాం ఇవాళ. జస్ట్ లెట్స్ లుక్ ఎట్ 5 థింగ్స్. అది మనం యేసు ప్రభువుని పోలి జీవించటం అంటే దీంట్లో కొన్ని చాలా విషయాలు ఉన్నాయి. దాంట్లో మాత్రం ఒక మొట్టమొదట 5 తీసుకుంటున్నాను నేను. ఈ యొక్క 5 థింగ్స్లో మనం దీన్ని పాటించుకుంటూ ఉన్నా కూడా సరిపోతుంది. అట్లీస్ట్ ఇఫ్ వీ కెన్ డూ దిస్ స్మాల్ లిస్ట్ ఇట్ ఈస్ ఇనఫ్. అయితే లెట్స్ లుక్ ఎట్ మాథ్యూ చాప్టర్ 11. మాథ్యూ చాప్టర్ 11. నేను ఇందులో మొట్టమొదటిగా ఆయన శిక్షత్వంలోకి అంటే డిసైపుల్షిప్లోకి, మన అందరం ఆల్రెడీ డిసైపుల్షిప్ ప్రోగ్రామ్ చేసి ఉన్నాం. మనం దాంట్లో ఏమేమైతే నేర్చుకుని ఉన్నామో వాటిని మనం ఫిజికల్గా డే టు డే లైఫ్లోకి అమలుపరచుకోవాలి. దెన్ వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు యాక్షన్ అనే విధంగా ఆలోచనలో ఉన్నాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ. మనం గాస్పెల్ ట్రాక్స్ పంచిపెట్టడమే కానీ, లేకపోతే ఈ హోమ్లెస్ మినిస్ట్రీస్ చేయడమే కానీ ఇవన్నీ. బట్ వాట్ డిడ్ జీసస్ డూ దట్ హీ ఆస్క్డ్ us టు కంటిన్యూ? లెట్స్ లుక్ ఎట్ సర్టన్ థింగ్స్. ద మొట్టమొదటి స్టెప్గా ఆయన చేసిన విషయంలో మనం ఏం గమనించాలంటే, యేసు ప్రభు తన యొక్క రెప్యుటేషన్ని ఒకవేళ ఈ ఎవరైతే అన్యులు ఉన్నారో, దేవుడిని ఎరగని వారు ఉన్నారో, దేవుడి గురించి తెలియని వారు ఉన్నారో, వాళ్ళని రీచ్ అవుట్ అవ్వడానికి హీ ఈజ్ అబ్సల్యూట్లీ కంఫర్టబుల్ టు రిస్క్ హిస్ రెప్యుటేషన్ టు రీచ్ అవుట్ టు ద లాస్ట్. ఫస్ట్ స్టెప్ ఆయన చేసిన వాటిలో ఎందుకని విషయం అంటే, మనం మత్తయి సువార్త 11వ అధ్యాయంలో
మన 16వ వచనం నుంచి మనం లాస్ట్ 19వ వచనం వరకు చూద్దాం. తెలుగులో చదువుతారు ఎవరైనా? ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లల గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యం ఆడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము పొందుకొనరైతిరి. తమ చెలికాండ్రతో చెప్పి పిడుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. యెహోవా తినకయు త్రాగుకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారనుచున్నారు. మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిరిగిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందు జ్ఞానమని వాని క్రియలను బట్టి తీర్పు పొందునని. ఇందులో మొదటి స్టెప్గా ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు పరిసయ్యులు చేసే పరిచర్యలో వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే, దే కమ్ అండ్ బికమ్ ఇన్నర్ సర్కిల్, సెన్హీద్రన్ అంటారు ఆ రోజుల్లో. దాంట్లో దాని మెంబర్షిప్ పొందుకోవాలా, తర్వాత వాళ్ళకంటూ కొంతమంది శిష్యులు ఉండాలా, వాళ్ళకు ఒక రెప్యుటేషన్ బిల్డ్ చేసుకోవాలా, వాళ్ళలో ఆ యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించిన జ్ఞానం ఉందని ప్రూవ్ చేసుకోవాలా. వీటి తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే ఒక రెప్యుటేషన్ బిల్డ్ చేసుకోవడానికి ఏదో ఒక టాస్క్ తీసుకోవాలా, ఏదో ఒకటి దాని మీద పెట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా అలా ఉంటారు కదా చూడండి. ఏంటంటే ఈ కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఓన్లీ అగ్రికల్చర్ ఫార్మింగ్ సంబంధించి సపోర్ట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు వస్తారు, అంటే ఒక ఉద్యమంలోంచి వస్తారు వాళ్ళు, అలా వచ్చి చేస్తారు కదా. అలాగే ఈ పరిశీలన కూడా ఏం చేసేవారంటే వాళ్ళ రెప్యుటేషన్ బిల్డ్ చేసుకోవడానికి దే స్టార్ట్ వర్కింగ్ ఆన్ సర్టన్ థింగ్స్. అందులో కొంతమంది ఏం చేశారంటే, యేసు ప్రభు ఎలా అయితే వాక్యం చెప్తా వెళ్తూ ఉంటే వీళ్ళని ఏమంటారంటే అబద్ధకు బోధ చెప్పేవాళ్ళు, తప్పుడు బోధ చెప్పేవాళ్ళు. కొంతమంది పరిశీలన ఏం చేస్తారంటే ఈ అబద్ధ బోధ చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకుని దే ఎక్స్పోజ్ దెమ్ బిఫోర్ ద పీపుల్ అండ్ బిఫోర్ ద సెన్హీద్రిన్. అండ్ దెన్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ మోజెస్ ఏం చెప్పినాడు, లా ఆఫ్ మోజెస్లో ఎవరైనా దేవుడు వాక్యానికి అగెన్స్ట్గా మాట్లాడితే దానికి కొన్ని శిక్షలు అనుభవించి అమలు చేయమని అడిగాడు. సో వీళ్ళు ఏం చేస్తారంటే టు బిల్డప్ ద రెప్యుటేషన్ వాళ్ళు ఏం చేస్తారు, అటువంటి అబద్ధ బోధలు చేసే వాళ్ళని పట్టుకుని శిక్షిస్తుంటారు. ఇప్పుడు యేసుప్రభు చేసే పని ఎట్లా ఉందంటే, ఆయన రావడం రెప్యుటేషన్ బిల్డ్ చేసుకోవట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు, పాపులు తెలిసి సమయాన్ని గడుపుతున్నాడు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు, ట్యాక్స్ కలెక్టర్స్తో మత్తయ్య ఆయనతో భోజనం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఎవరెవరైతే బాగా కుష్ఠరోగులు ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య వెళ్ళి పరిచయం చేస్తున్నాడు. కానీ రెప్యుటేషన్ వైజ్గా మనం గమనించామనుకోండి, ఆ రోజుల్లో చేసే పనిని బట్టి వాళ్ళకున్న రెప్యుటేషన్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ నాట్ ఫ్రమ్ ద కమ్యూనిటీ ఆఫ్ లీవైస్, దాని నుంచి రాలేదు. ఈయన వచ్చింది యూదా గోత్రం నుంచి వచ్చాడు. ఈయన చేసే పనికి, ఈయన చేసే పరిచర్యకి ఎక్కడా కూడా పేరు సంపాదించుకునే విధమైన పరిచయం చేయలేదు. ఆయన చేస్తూ ఏం చేశాడంటే, ఈయన రీచింగ్ టు ద లాస్ట్ విషయంలో వెళ్తూ వాళ్ళు ఏం చేశాడంటే హీ హ్యాస్ స్టార్టెడ్ బిల్డింగ్ బ్యాడ్ రెప్యుటేషన్ ఫర్ హిమ్సెల్ఫ్ అమాంగ్ ఆల్ ద సెన్హీద్రన్ కమ్యూనిటీ. అయితే ఆయన దాంట్లో మనం మొట్టమొదటి స్టెప్గా తీసుకోవాల్సింది ఏంటంటే, మనం మన యొక్క రెప్యుటేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనుకోండి, యేసుని పోలి లేము అని తెలుసుకోవచ్చు మనం. ఒకసారి ఈ యొక్క మినిస్ట్రీ వైజ్గా ఆలోచన చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ద పీపుల్ హూ ఆర్ గ్రోయింగ్ ఇన్ మినిస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే, బాగా పేరు మోసిన మినిస్ట్రీలో చేస్తున్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకు 4-5 పిలుచుకుని వాళ్ళు ఒక చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి, లేదంటే క్రిస్మస్ ప్రోగ్రామ్స్ లాంటివి, లేదా ఈస్టర్ ఫంక్షన్స్ లాంటివి చేస్తూ ఉండగా ఏమవుతుందంటే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యువర్ నేమ్ విల్ ఆల్సో గెట్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ రెప్యుటేషన్. అది ఒక రెగ్యులర్ సిస్టమ్. దాని ఏమవుతుందంటే, మన ఫోటో తీసుకుని అనుకోండి ఎవరు పట్టించుకోడు, మనం ఎవరైనా బాగా ప్రొనౌన్డ్ పర్సన్ ఫోటో వేసి దాంతోపాటు మన ఫోటో చేస్తూ ఉన్నాం అనుకోండి, మెల్లమెల్లగా బికాస్ దే విల్ రికగ్నైజ్ దట్ బిగ్ నేమ్, the big face, and they start looking at our face and our names in the between, and then they'll realize, oh, this person is also certain important. అందుకే కదా వీళ్ళందరూ కలిసి ఒక ఈవెంట్లో ఉన్నారు కదా. అంటే ఇది ఒక స్ట్రాటజిక్ వే ఆఫ్ బిల్డింగ్ రెప్యుటేషన్ ఫర్ అవర్ సెల్వ్స్. కానీ పరిచర్యలు గమనించామనుకోండి, దేవుడు యేసు ప్రభు చేసిన పని అయితే ఏముందంటే, ఆయన రెప్యుటేషన్ బిల్డ్ చేసుకోలేదు. ఆయన రావడమే హీ కేమ్ టు సర్వ్ నాట్ టు బి సర్వ్డ్ అనే మాటను ప్రూవ్ చేస్తూ ఆయన ఏం చేశాడు, హీ స్టార్టెడ్ సర్వింగ్ ద కమ్యూనిటీ. సో జీసస్ హీస్ విల్లింగ్లీ రిస్క్డ్ హిజ్ రెప్యుటేషన్ టు రీచ్ టు ద లాస్ట్. అది మొట్టమొదటి స్టెప్ ఆయన చేసింది. రెండో స్టెప్ చూద్దాం, మత్తయి సువార్త 12వ అధ్యాయం చూద్దాం. 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుదాం.
మ్మ్. యేసు విశ్రాంతి దినమున మ్మ్. వంట చేలల్లో పడి మ్మ్. చుండగా మ్మ్. శిష్యులు ఆకలిని వెన్నులు నుంచి తినసాగి మ్మ్. పరిసయ్యులు దాన్ని చూసి ఇదిగో విశ్రాంతి దినమున మ్మ్. చేయకూడనిది ఈ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా మ్మ్. ఆయన వారితో ఇట్లా నేను మ్మ్. తానును తనతో కూడా ఉన్న వారును ఆకలి ఉండగా మ్మ్. దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? మ్మ్. అతడు దేవుని మందిరములో ప్రవేశించి మ్మ్. యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినను. మ్మ్. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములు విశ్రాంతి దినమున ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమును చదవలేదా? మ్మ్. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మ్మ్. మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అన్న వాక్య భాగం మీరు తెలిసి ఉంటే దోషులని తీర్పు తీర్చకపోదు కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ఈ రెండో స్టెప్గా ఆయన చేసింది ఏంటంటే జీసస్ బ్రోక్ మ్యాన్ మేడ్ రూల్స్. ఆయన మనుషులు తయారు చేయబడిన, ఇప్పుడు ఇది మ్యాన్ మేడ్ రూల్ అండి. సాబాత్ డేని చాలా నిష్టగా పాటించండి అన్నది మ్యాన్ మేడ్ రూలా? తండ్రి దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో రాయబడిన మాట ఇది, రైట్? దాన్ని ఎందుకని యేసు ప్రభు వచ్చి అతిక్రమించడం జరిగింది? తండ్రి దేవుడు ఇచ్చినప్పుడు ఆ సాబాతు దినాన్ని చాలా నిష్టగా చేయండి అనే మాటకు అర్థం ఏంటంటే, ఒరే ఆ ఒక్కరోజు మాత్రం దేవుడు తట్టు తిరిగి చూడండి. మీ యొక్క జీవితాల్లో అంటే సంపాదించుకునే విధంగా అగ్రికల్చర్ ఫార్మింగ్ చేసేవాళ్ళు చేసేవ్వకుండా, లైఫ్ స్టాక్ చూసేవాళ్ళు లైఫ్ స్టాక్ చూడకుండా మీ పనులు చేయడం ఆఫ్ చేసి మీరేం చేయాలి? యూ హ్యావ్ టు లుక్ టువర్డ్స్ ద గాడ్, స్పెండ్ దట్ డే ఇన్ వర్షిప్. ఆ యొక్క దినానికి ఒక ప్రత్యేకత ఉంచుకోండి. ఆ ప్రత్యేకమైన దినం రోజున మీరు ఖచ్చితంగా దేవుడితో సన్నిహితంగా గడపండి అనే విధంగా చెప్తూ, ఇలాగా ఆయనందరికీ కూడా టాబర్నాకిల్ టెంట్ ఉంది. అందులో లేవీయులు ఇచ్చేస్తుంటారు, ఆయన్ని పూజిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా కూడాలి, అక్కడ అందరు కలిసి వచ్చి ఆ టెంట్ దగ్గర కూడి దే ఆల్ వర్షిప్ ద లార్డ్. ఆ ఉద్దేశంతో దేవుడు చెప్పడం జరిగితే వీళ్ళు దీన్ని ఎలా తీసుకుని వెళ్ళారంటే, సాబాతు దినం రోజున ఏ పని చేయకూడదు అనే మాటను తీసుకుని దే హ్యావ్ మేడ్ ఇట్ ఎ ట్రెడిషన్ టు డూ వాట్. ఎందుకు చేశారు ఈ పరిసయ్యులు కానీ సద్దుకాయలు కానీ అలాంటి పని ఎందుకు చేశారంటే, దాన్ని యూజ్ చేసి ఎవరెవరైతే అటువంటి పనులు చేస్తున్నారో వాళ్ళ మీద పవర్ని చూపించడానికి వాడారు. అంటే దేవుడి యొక్క ధర్మశాస్త్రం ఇచ్చింది ఎందుకంటే మనిషిని తప్పు నుంచి తప్పించి పాపం చేయకుండా ఆప్ చేసి తీసుకొచ్చి దేవుడితో ఉన్న సంబంధాన్ని ఇంకా పెంచుకునే విధంగా తయారు చేయడానికి ఇస్తే, వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ఒక ట్రెడిషన్గా తయారు చేసి ఒక రూల్స్ కింద ఫామ్ చేసి ఆ రూల్స్ ఎవరెవరైతే తప్పుతున్నారో వాళ్ళని శిక్షిస్తూ, అప్పుడు ఏమవుతుంది? వీళ్ళు ఒక సెన్హిద్రం నుంచి ఒక లాకి ఏదన్నా అగేన్స్ట్గా ఎవరైనా చేశారంటే వాళ్ళందరూ గ్యాదర్ ఏం చేస్తారు? దే గివ్ జడ్జ్మెంట్ ఇస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ మేకింగ్ దెమ్స్ అబౌవ్ ఆల్ దీస్ పీపుల్. యేసు ప్రభువుకు నచ్చని విషయం ఏంటి? అందులో మీకు ఆ ప్రత్యేకత ఉన్నది ఎందుకంటే మీరు దీంట్లో ఉన్న విషయాలు బాగా తెలుసుకుని యూ విల్ బీ ఏబుల్ టు టీచ్ ఎవ్రీ కామన్ మ్యాన్. దేవుడు ఒకవేళ ఎవరికన్నా అంటే ఒక విధంగా వాళ్ళకి దే యూస్ టు కన్సిడర్ ఇన్ దోస్ డేస్ ఎలాగా, ఏమన్నా డిజబిలిటీస్ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో పాపం చేశారని ధర్మశాస్త్రం చెప్తుంది. దాన్ని యూజ్ చేసి ఏం చేస్తారంటే ప్రతి ఒక్క వ్యక్తికి అది అప్లై చేసి దాన్ని తీసుకొచ్చి బికాస్ దిస్ పర్సన్ ఈజ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ పుట్టి గుడ్డివాడై ఉండొచ్చు, లేమ్ అయి ఉండొచ్చు, లెపర్స్ వచ్చి ఉండొచ్చు, ఎటువంటి వాడినైనా ఆ పాపంతో కొలిసి ఏం చేస్తారంటే వాళ్ళని దూరంగా పెట్టడానికి ట్రై చేస్తారు. సో ఇఫ్ యు ఆర్ నాట్ క్లీన్ డోంట్ కమ్ ఇన్ టు ద టెంపుల్. బట్ దేవుడు ధర్మశాస్త్రం ఎక్కడ చెప్పలే కదా, టెంపుల్లోకి రావద్దన్నాడు కానీ వీళ్ళని బయటికి పరిచయం చేయొద్దని చెప్పాడా? లేదు. సో ఆయన ఏం చేశాడంటే మ్యాన్ మేడ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దాన్ని కూడా దేనికోసం బ్రేక్ చేశాడంటే టు సర్వ్ ద మ్యాన్ కైండ్స్ నీడ్స్. ఎక్కడైతే ఆ సంఘానికి అక్కడున్న జనానికి ఏదైతే కావాలో అవి ప్రొవైడ్ చేయడానికి ఆయన ఏం చేశాడంటే ఆ మ్యాన్ మేడ్ రూల్స్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చాడు. మొట్టమొదటిగా ఏం చేశాడు? హీ ఈజ్ విల్లింగ్లీ రిస్క్ హిజ్
reputation to reach the lost. The second one is he intentionally broke man-made rules to meet mankind's needs. అది రెండో విధంగా మనం చూస్తున్నాం. మూడోదిగా చూద్దాం, మత్తయి సువార్త 15వ అధ్యాయం చూద్దాం. 1వ వచనం నుంచి 9వ వచనం చదవండి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి ఈ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రి అయినను తల్లి అయినను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి, ఆ రెండు వచనం బ్రదర్, దిస్ పీపుల్ ఆనర్ మీ విత్ దేర్ లిప్స్ బట్ దేర్ హార్ట్స్ ఈజ్ ఫార్ ఫ్రమ్ మీ. In vain do they worship me, teaching doctrines, the commandments of men. చూడండి, కమాండ్మెంట్స్ ఆఫ్ మెన్ అనే మాటను మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇది ఐజియా చెప్పిన మాటలు ఇవి. అయితే ఈ మూడోదిగా ఆయన ఏం చేస్తాడంటే, జీసస్ వార్న్డ్ అగెయిన్స్ట్ మేకింగ్ ద ట్రెడిషన్స్ ఆఫ్ మెన్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క ఇచ్చిన ఆ యొక్క కమాండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాల్యూ ఇవ్వట్లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు కొత్తగా సృష్టించిన కమాండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాల్యూ పెంచుకుంటా దే ఆర్ ట్రైంగ్ టు డ్రాగ్ దీస్ పీపుల్ అవే ఇన్ అ వే దట్ ఏమవుతుందంటే, దేవుడిని వాళ్ళ హృదయాలతో వాళ్ళు సేవించడం మానేసి నోటితో సేవించడం మొదలుపెట్టారు. దే జస్ట్ స్పీక్ అవుట్ థింగ్స్ ఆఫ్ గాడ్ బట్ దేర్ ఇస్ నో ప్రైజ్ ఆర్ వర్షిప్ ఇన్ దేర్ వర్డ్స్. అటువంటి మాటగా మూడోది మొట్టమొదటిగా ఏమంటున్నాడు యేసు ప్రభు, ఆయన విల్లింగ్గా హిస్ రెప్యుటేషన్ హ్యాస్ బీన్ పుట్ టు రిస్క్ సో దట్ హీ కెన్ రీచ్ టు ద లాస్ట్. సెకండ్, హీ బ్రోక్ ఆల్ మ్యాన్ మేడ్ రూల్స్ to meet the mankind needs. The third thing is he is warned against making traditions of men more important than the commandments of God. మూడు విషయాలు నేర్పించాడు అప్పటికి శిష్యులకి. నాలుగోది చూద్దాం, అదే కంటిన్యూటీలో లెట్స్ రీడ్ 10 and 11th verse. జన సమూహములను పిలిచి విని గ్రహించిడి, నోట పడినది మనుష్యుని అపవిత్రపరచు గాని నోట నుండి వచ్చినదియే మనుష్యుని అపవిత్రపరచునని చెప్పాను. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిని తెలియనా అని ఆయనను అడుగుగా, And he called the people to him and said to them, hear and understand, it is not what goes into the mouth that defiles a person, but what comes out of the mouth which is defiling the person. అంటే నోటి ఏది, మత్తయి సువార్త 15వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. ఓకే, దీంట్లో నాలుగోదిగా నేను చెప్తున్నానంటే, జీసస్ ఎంఫసైడ్ ద ఇన్వర్డ్ రైచియస్నెస్ ఓవర్ ద అవుట్వర్డ్ రైచియస్నెస్. ఏమవుతుంది, వీళ్ళ యొక్క బట్టలు వేసుకునే విధానాలు, తర్వాత వాళ్ళు మాట్లాడే విధానాలు, వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్, తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ట్రెడిషన్లో వాళ్ళు ఎంత ఉన్నత స్థానంలో వాళ్ళు పెట్టుకున్నారంటే కామన్ మ్యాన్ నాట్ ఏబుల్ బి ఏబుల్ టు రీచ్ దెమ్. ఈరోజు కూడా ఈ పరిసయ్యులు కానీ వీళ్ళు ఎవరన్నా తిరుగుతున్నప్పుడు మనం వాళ్ళకి అట్లీస్ట్ 2 steps అవే నడవాలి, దగ్గరికి నడవకూడదు. దే విల్ నాట్ బి కంఫర్టబుల్ అట్ ఆల్. అలా నడిస్తే 2 steps అవే వాళ్ళకి నడవాలి, ఎదురు పడకూడదు. చాలాసార్లు ఎలా ఉంటుందంటే, ఆ రోజుల్లో ఇంకా దారుణంగా ఉండేది. దే యూస్ టు పనిష్ ఇఫ్ సంబడి ఈజ్ మిస్సింగ్ దిస్ ట్రెడిషన్స్, సరి చేయట్లేదు అనుకోండి. తర్వాత వాళ్ళు ఆ సన్నిహితంలోకి రావడం అనేది చాలా రేర్ అకేషన్. అయితే వాళ్ళ సెనగాగ్స్లోకి వెళ్ళేటప్పుడు కూడా చాలా రూల్స్, ఏది విచ్ ఈజ్ నాట్ జస్ట్ ఫ్రమ్ ద లా ఆఫ్ మోసెస్, వాళ్ళు సొంతంగా తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఆ ఇన్వర్డ్ రైచియస్నెస్ని ఎక్కువగా ఎంఫసిస్ చేసి వాళ్ళకి నేర్పించాడు. ఆయన ఉన్న ఆ యొక్క 3.5 సంవత్సరాల్లో జరిగిన విషయాల్లో మనం 4వ చూస్తున్నాం ఈ రోజున.
ఇంకా లాస్ట్ది మనకి ఏకంగా కమాండ్మెంట్గా ఇచ్చాడు. ఈ యొక్క విషయాన్ని నేను లాస్ట్ పంచుకుంటాను, 5వ వచనాన్ని. దాని ముందు ఇంకో విషయం ఎక్స్ప్రెస్ చేస్తాను మీకు. ఏంటంటే మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు, ఓకే, మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు లేదా పరిగెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు గాలి వీచే విధానం ఉంటుంది కదా, గాలి వీస్తూ ఉంటుంది. ఆ వీచేటప్పుడు ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎయిర్, మనకేమనిపిస్తుంది, కొంచెం సేపు తర్వాత గాలి ఆటలేదు అనిపిస్తుంది. ఆగామనుకోండి గాలి వస్తున్న తెలుస్తుంది. మనం వెనక తిరిగామనుకోండి గాలి వస్తున్న విషయం తెలుస్తుంది. మనం వెన్ వీఆర్ రన్నింగ్ అలాంగ్ ద సైడ్, అంటే ఏ డైరెక్షన్లో అయితే గాలి వీస్తూ ఉందో ఎలా తెలుస్తుందండి గాలి ఎలా వీస్తుందంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను మీకు ఏం చెప్తానంటే, ఈ పుల్లకు ఫ్యాన్లు ఉంటాయి కదా, అది పట్టుకోండి, అది ఇటు గాలి వీస్తే అది చూపిస్తుంది మీకు. లేదా ఒక పుల్లకు కోడి బొమ్మ పెడతారు, తెలుసా మీకు, కోడి బొమ్మ, అది పెడితే ఏమవుతుందంటే ఏ డైరెక్షన్ నుంచి గాలి వస్తుందో అది చూపిస్తుంది. సో ఇఫ్ యూ ట్రావెల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అట్ ద సేమ్ స్పీడ్ విత్ ద ఎయిర్, యూ విల్ ఫీల్ దట్ దెర్ ఇస్ నో ఎయిర్ సర్క్యులేటింగ్ అరౌండ్ యూ. ఆగామనుకోండి తెలుస్తుంది, వెనక్కి తిరిగితే ఇంకా తెలుస్తుంది. మనం జీవితంలో యేసు ప్రభు వారు చెప్పిన మాటలను బట్టి మనం ఆయన ఇచ్చిన ప్రార్థన ఒకటి ఉంది, అయ్యా అపవాదిని నుంచి తప్పించి, అంటే శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించమని ఉంటుంది మాట, ఓకే. ఈ యొక్క మాటను మనం ప్రార్థన చేసేటప్పుడు దుష్టుని నుంచి దేవుడు తప్పిస్తాడా? ఖచ్చితంగా. నా వరకు చెప్పాలంటే దుష్టుని నుంచి తప్పించటం కాదు, తప్పించుకోగలిగిన మార్గాలు చూపిస్తాడు ఆయన మనకి. అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్, అపవాది యొక్క క్రియలు నా మీద పని చెయ్యకుండా ఆపుతాడు ఆయన, ఓకే. కానీ వాడిని నా దృష్టి అంటే నా వైపు చూడకుండా, నా లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, నా లైఫ్లో పని చేయకుండా దేవుడు ఆపుతాడా? ఖచ్చితంగా ఆపడు. ఎందుకు చెప్పనా? అలా ఆపినట్టయితే మన పుస్తకంలో యోబు పుస్తకం ఉండదు, అసలు బుక్ ఆఫ్ జోబే ఉండదు కంప్లీట్గా. మన జీవితంలో అపవాది పని చేస్తూ ఉంటాడు, దేవుడు ఏం చేస్తాడంటే దాంట్లో మనం నిలదొక్కుకోగలిగిన పరిస్థితి ఇస్తాడు, సస్టైన్ అవ్వగలిగిన పరిస్థితి ఇస్తాడు, టు ఎగ్జిట్ అవుట్, తప్పించుకు పారిపోవడానికి కావాల్సిన విషయాలు పరిస్థితులు క్రియేట్ చేస్తాడు. కానీ హీ విల్ నాట్ కంప్లీట్లీ, అంటే అపవాది యొక్క క్రియలు నా జీవితంలో జరగకుండా మాత్రం దేవుడు అప్పుడు, ఎందుకంటే అది ఆపామనుకోండి ఈ అపవాది ఏం చేస్తాడంటే, ఇదేంటి ప్రభువా నువ్వు వాడిని ఏమీ చేయనివ్వట్లేదు, నువ్వు నాకు అడ్డొచ్చేస్తున్నావు ప్రతిదానికి. ఇప్పుడు ఎలా ఉంటుంది, మమ్మీలు డాడీలు ఉంటారు చూడండి, కొడుకులు ఉంటారు, ముఖ్యంగా మమ్మీలు చేస్తారు ఈ పని. ఆడేం తప్పులు చేస్తాడు, కొట్టనీళ్ళు వద్దు చేయడానికి దగ్గరికి వెళ్తే కొట్టడం అని చెప్పి కొడుకు పక్క తీసుకుంటారు. ఆడు ఏం చేస్తారంటే కొట్టే వయసులో కూడా ఆయన దాచేస్తారు, ఆడు ఎదుగుతాడు ఎద్దులాగా. అప్పుడు ఆయన ఏమీ చేయలేరు వీళ్ళు. అప్పుడు వచ్చి కొంచెం ఈ గురించి నేను చూడవా, నా మాట వింటలేదని అప్పుడు చెప్తారు. ఎందుకని అలా అడ్డు పెట్టినప్పుడు మనుషులు ఎదిగే విధానంలో అది మన ఫ్యామిలీలో చూస్తున్నాం. బట్ దేవుడి విషయంలో అట్లా కాదు. అపవాది కన్సిస్టెంట్గా చెప్తుంటాడు, బికాజ్ యూ ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ హీ నీడ్స్, బికాజ్ యు ఆర్ బ్లెస్సింగ్ హిమ్, దట్ ఈస్ వై హీస్ వర్షిపింగ్ యూ, ద వే హీ స్పోక్ టు జోబ్ విషయంలో ఎట్లా మాట్లాడాడు ఆ విధంగా గమనిస్తే ఇప్పుడు ఎవరన్నా అడిగి ఏమండి అపవాద క్రియలకి మనం నిన్న జోసఫ్ బ్రదర్ చెప్తున్నట్టుగా ఇట్ ఈస్ అ వార్ జోన్. మనం ఏ రోజుకి ఆ రోజు యుద్ధం చేస్తున్నాం అపవాదతో. అలా మనం గమనించామనుకోండి, ఎవరన్నా లేచి నిలబడి అయ్యో మా లైఫ్లో అలాగ ఏం లేదండి, అసలు నాకు అపవాదం నన్ను ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదండి, అసలు అపవాద క్రియలు నా లైఫ్లో ఏం తిరగట్లేదండి, ఐ ఆమ్ నాట్ గెటింగ్ స్ట్రెస్డ్ బికాస్ ఆఫ్ ద డెవిల్ అని అన్నారనుకోండి, మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అలాంగ్ విత్ హిమ్. ఎప్పుడు వస్తుందంటే అపవాద క్రియల నుంచి మనకి కష్టాలు, ఆగి వెనక్కి తిరిగి దేవుడి వైపుకి వెళ్తా ఉంటే అప్పుడు ద మోర్ ఫాస్టర్ యూ వాంట్ టు గో టువర్డ్స్ గాడ్, ద మోర్ ప్రెషర్ యూ విల్ రిసీవ్ ఫ్రమ్ ద డెవిల్. అపవాది చేసే పనులు ఎట్లా ఉంటాయి అంటే, మనని ఈ గుర్రాలకి తెలుసా మీకు, గుర్రాలకి ఇండియాలో జట్కా బళ్ళు అంటారు చూడండి, అట్లాంటి వాటికి ఏం చేస్తారంటే ఈ కళ్ళకి అటు ఇటు 2 కడతారు, తెలుసా, చూసారు ఎప్పుడన్నా ఇలా అటు ఇటు ఎందుకు కడతారు వీటికి? పక్కన ఉన్న హార్సెస్కి ఇది ఏమంటారు దాన్ని ఇది చేయకుండా ఉండడానిక. అంటే నాకు చాలాసార్లు అనిపించింది, మా అబ్బాయిలకు కూడా అలా కట్టి పంపించాలి స్కూల్కి, వేరే అమ్మాయిని చూడకుండా ఉండడానికి, దృష్టి మళ్ళకుండా ఉండడానికి, పక్కన ఉన్న హార్సెస్తో లవ్ అఫేర్లో పడకుండా ఉండడానికి కడతారని అంటారా? ఇలా ఎందుకు కడతారు దాన్ని? ఫోకస్ టు పుట్ ద హార్స్. కొన్ని గుర్రాలకైతే ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది ఇంకొంచెం మూసేస్తారు అలాగా, అది ఇలా ఇటు ఇటు తలకి తిప్పుని చూసుకుంటూ ఉంటుంది మధ్యలోంచి. అలాగా ఈ అపవాదం ఏం చేస్తుంటాడంటే మనకి 2 కడతాడు, ఇలాగా కట్టి మనకు ఏదో ఒకటి చూపించి చూపిస్తాడు, లోకాన్ని, లోకంలో ఉన్న ఆశల్ని, శరీరాశల్ని, నేత్రాశల్ని, జీవపు డంబాన్ని చూపించి మనకు అటు ఇటు కట్టి మెల్ల పట్టిపోతుంటాడు. మనం ఏం చేస్తుంటామంటే
ఇదేదో భలే ఉంది కదా, మెరుస్తుంది 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 అనుకుంటే వెళ్ళిపోతాం. చిన్నపిల్లలు క్యాండిల్ చూడండి, కరెంట్ పోయినప్పుడు క్యాండిల్ ఇస్తే ఏం చేస్తారు, మనం అందరం క్యాండిల్ లైట్ కోసం దూరంగా కూర్చొని అన్ని చూస్తుంటాం, వీళ్ళు వెళ్ళి క్యాండిల్ దాంట్లో వెళ్ళి పెడుతుంటారు. అలాగే మనం కూడా పోతుంటాం అపవాది దగ్గరికి. ఎప్పుడు మనకి తెలుస్తుంది అంటే వెన్ వి ఫస్ట్ ఆఫ్ ఆల్ టు స్టాప్, ఆగాలి. మన పాపపు జీవితంలో ఉన్నామన్న రియలైజేషన్లో రాగానే ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఆగాలి. తిరిగి వెనక్కి తిరిగి దేవుడి తట్టు తిరిగిన తర్వాత ద మోర్ స్టెప్స్ యూ స్టార్ట్ టేకింగ్ టువర్డ్స్ గాడ్, దేవుడి వైపు మనం నడుస్తూ ఉంటే అపవాది యొక్క ప్రెషర్ తెలుస్తూ ఉంటుంది. నా జీవితంలో అపవాది ప్రెషర్ లేదు అని అడిగితే నాకు ఖచ్చితంగా నాకు తెలుసుకున్న విషయం ఏంటంటే వెంటనే పేపర్ తీసి రాసుకోవచ్చు, ఐ యామ్ విత్ ద డెవిల్. ద లార్డ్ ఈజ్ విత్ మీ బట్ ఐ యామ్ విత్ ద డెవిల్. దేవుడు నాతో ఉన్నాడు కానీ నేను మాత్రం అపవాదితో ఉన్నాను, అందు గురించి నాలో ఎటువంటి ప్రెషర్ లేదు. ఎప్పుడైతే తిరిగి మనం స్టార్ట్ ట్రావెలింగ్ టువర్డ్స్ గాడ్ వెన్ వీ విల్ నో ద ప్రెషర్. అందుకని క్రైస్తత్వంలో ఉన్న వాళ్ళకి ఒక్కసారి క్రైస్తత్వంలోకి వస్తే యువర్ లైఫ్ విల్ బికమ్ లైక్ హనీమూన్. అన్ని సుఖాలే, ఏ కష్టాలు ఉండవు, అన్నీ వచ్చేస్తుంటాయి. మన స్ట్రీట్ లైట్లు వెళ్ళి చూస్తున్నాం అనుకోండి, గ్రీన్ లైట్లు పడిపోతాయి, అన్నీ లైట్గా స్ట్రైట్గా అన్నీ. అదే మెకాతర్ రోడ్ ఉంటుంది, ద బిగ్గెస్ట్ పెయిన్ఫుల్ రోడ్, అది ఎప్పుడు సిగ్నల్స్ పడతానే ఉంటాయి కదా రోడ్లు. ఇలా క్రైస్తత్వం నేను యేసుప్రభువుని నమ్ముకోగానే మొత్తం గ్రీన్ పడిపోతాయి వెళ్ళి స్ట్రైట్గా, అలా ఉంటుంది లైఫ్ కదా. కాదండి, మనం దేవుడు జీవితాన్ని మనం గమనించామనుకోండి, యేసుప్రభు జీవితంలో అట్లా ఉందా? ఆయనే నిజమైన దేవుడు, ఆయన జీవితంలో అట్లా ఉందా? సో అలాంటప్పుడు హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ సచ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్? మన దేవుడు యేసుప్రభు ఏం చేశాడంటే ఆ 12 మంది శిష్యులను తీసుకుని నేర్పించిన విషయాలను బట్టి వాళ్ళు నేర్చుకుని వెళ్ళి చెబితే వేరే వాళ్ళకి తెలుసుకున్నారా? వాళ్ళు నేర్చుకుని వాళ్ళ జీవితంలో అది అమలుపరుస్తూ ఉంటూ వెళ్ళి చెప్తే వేరే వాళ్ళు నేర్చుకున్నారా? దిస్ రిలీజన్ ఈజ్ నాట్ ఎ రిలీజన్ దట్ యు స్పీక్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ and people will start believing you. This religion is religion that you will learn from this book and start doing things, and when people look at how your life is transformed, and then they will start listening and hearing and understanding and putting faith in the word of the Lord. మనం జీవితంలో క్రైస్తత్వాన్ని చెప్పేటప్పుడు దేవుడు ఇలాగండి, దేవుడు అలాగండి, దేవుడు ఇలాగండి, దేవుడు అలాగని ఉన్నారనుకోండి, దేవుడు ఇలాగా అలాగని చెప్పి ఇందులో కూడా ఉంది, ఓకే. కానీ దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు మనం చెప్పిన తర్వాత మనం ఏ విధమైన మార్పు చెందాము, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్మన్ దట్ వీ కెన్ ఎవర్ ప్రీచ్ ఇన్ అవర్ లైఫ్స్. ఈ విధంగా 5వ విషయాన్ని చెప్పాడు ఆయన. ఇంకొక విషయాన్ని మనం తెలుసుకుని దాన్ని మనం వీ విల్ గో అండ్ క్లోజ్ ద సర్మన్ టుడే. అయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 36వ వచనం నుంచి 40వ వచనం వరకు హీ హ్యాడ్ గివెన్ దిస్ యాజ్ అ కమాండ్మెంట్. ఇప్పుడు ఐదు స్టెప్స్లో మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే యేసు ప్రభువారు తన శిష్యులకి ఏం నేర్పించిపోయినాడు, ఆయన నేర్పించిన విషయాలను బట్టి ఈరోజు మనం గమనిస్తే 2000 సంవత్సరాలు బట్టి ఎన్ని లక్షల కోట్ల మంది యేసు ప్రభుని నమ్ముకుంటూ జీవితాన్ని మార్చుకుంటూ జీవిస్తున్నారు. అదిగా చూస్తే మనం లాస్ట్ది లెట్స్ లుక్ ఎట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ జీసస్ డిడ్. ఆయన చేసి చూపించిన మాట చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 నుంచి 40 వరకు. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగారు. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించుకోవాలని అనునది ఇది ముఖ్యమైనది అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుకోవాలను అనేది 2వ ఆజ్ఞ అని దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఇది ఈ యొక్క ఆజ్ఞని మనం చెప్పేటప్పుడు మనం నోటితో చెప్పి ఊరుకునేదానికి ఏ వాల్యూ ఉండదు. దిస్ ఈస్ ద ఫైనల్ కమాండ్మెంట్ దట్ జీసస్ గేవ్ టు హిస్ డిసైపుల్స్ కదా. ఈ 2 ఆజ్ఞల్ని మన నోటితో చెప్పడం వల్ల ఎటువంటి ప్రభావం దానివల్ల ఉండదు. అయితే ఇఫ్ యూ లుకింగ్ ఎట్ లవ్ యువర్ గాడ్ విత్ యువర్ హార్ట్, సోల్ అండ్ మైండ్, ఈ 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. హార్ట్, సోల్ అండ్ మైండ్, అండ్ లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. మనం లాస్ట్ 1 వీక్ని తీసుకుందాం. లాస్ట్ 1 వీక్, ఎక్కువ కాలం నేను వెనకెళ్ళట్లేదు, లాస్ట్ 1 వీక్ తీసుకుందాం. మన నైబర్ని మనలా ప్రేమించగలిగిన పరిస్థితి, దేవుణ్ణి మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ మనసుతో
ఆయన్ని ప్రేమించడం విషయం గురించి 2 విషయాలు జస్ట్ బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నించోవాల్సిన అవసరం లేదు, చేతులెత్తాల్సిన అవసరం లేదు. ఐ వాంట్ యూ టు స్పెండ్ 2 minutes ఇన్ జస్ట్ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ థింక్ అబౌట్ దిస్. ఇప్పుడు నుంచి ప్రార్థన చేసుకుందాం. దయచేసి 2 నిమిషాలు కళ్ళు మూసుకుని, మీరు ఎక్కడున్నారు అక్కడే దయచేసి కళ్ళు మూసుకుని ఈ 2 విషయాలు ఆలోచన చేయండి. మనం దేవునిని మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆయన్ని మనం ప్రేమించి ఉన్నామా? ఈ లాస్ట్ 1 week మాత్రమే, దానికన్నా ముందు విషయాలు నేను మాట్లాడలేదు. ఈ జస్ట్ 1 week నుంచే మనం ఒకవేళ ఆలోచించుకుంటే, ఎందుకంటే దానికన్నా ముందు విషయాలు మనం మర్చిపోయి ఉండొచ్చు. కానీ ఒక్క లాస్ట్ 1 weekలో దేవుణ్ణి అటువంటి విధంగా మనం ప్రేమించి ఉన్నామా? మనం ప్రేమించి ఉంటే పాపం చేసేవారం కాదు. మన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ఆయన మనం సేవించి ఉన్నామా? రెండోదిగా మనం మన నైబర్ని మనం ఎలా డిడ్ వి లవ్ అవర్ నైబర్ యాజ్ వీఆర్ లవింగ్ అవర్ సెల్వ్స్? మనకి ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చినాయి. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే ఏంటి? ప్రొవైడింగ్ ఫర్ అవర్ సెల్వ్స్. మనకున్న దాంట్లో మనకు తగ్గించుకొని ఎప్పుడు ఉంటామంటే దేవుడి సన్నిహితంగా వెళ్ళడానికి మనం ఫాస్టింగ్ ప్రే చేశాము. అటువంటి విషయాల్లో మన దగ్గర సర్వ సమృద్ధి ఉన్నప్పుడు దాని నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం ఏ మనిషికి లేదు. ఆ విధంగా గమనించుకుంటే మన యొక్క నైబర్ అంటే నన్ను తప్ప ప్రపంచంలో ప్రతి వారిని మనం కన్సిడర్ చేయవచ్చు. అటువంటి విధంగా మన నైబర్స్ని లాస్ట్ 1 weekలో మనం మనలాగా ప్రేమించుకొని ఉన్నామా అని గమనించుకోండి. ఎందుకంటున్నాడంటే ఈ మాటను యేసు ప్రభు యోహాను సువార్త 13:35 ఈ మాట అంటాడు, బై దిస్ షెల్ ఆల్ మెన్ నో దట్ యు ఆర్ మై డిసైపుల్స్ ఇఫ్ యూ హ్యావ్ లవ్డ్ వన్ అనదర్ అంటాడు. ఒకరినొకరు ప్రేమించుకుని ఉంటే అప్పుడు ఈ లోకము మనల్ని చూసి ఏమనుకుంటుందంటే యేసు ప్రభు యొక్క డిసైపుల్స్ అని అనుకుంటుందంట. ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో ఈ ఆజ్ఞ ఎందుకంత స్ట్రాంగ్ అంటే ఆయన ఇచ్చినది ఏదో ఒక మాట కాదు. ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ దట్ హీ గేవ్ ఇట్ టు అస్, దట్ వీ విల్ స్టార్ట్ నాట్ లవింగ్ our only family members, our only relatives, our only friends, but then he has gone to an extent saying that love everyone like you are loving yourself. ఇందులో 5 విషయాలు ఉన్నాయండి. Jesus was willingly to risk his own reputation to reach the lost. మొట్టమొదటిది. రెండోది, he broke all man-made rules to meet mankind's needs. మూడోదిగా, Jesus warned against making the traditions of man more important than the commandments of God. He was very much against to it. మూడోదిగా. నాలుగోదిగా, Jesus emphasized inward righteousness than outward righteousness. And also what we speak out sometimes may hurt other people, which is not loving them. మనం ఏమనుకుంటామంటే వీళ్ళకి ఆహారం ఇస్తేనో, వాళ్ళకి బట్ట ఇస్తానో, లేకపోతే వాళ్ళకి నేను నోటి మాటతో చెప్తేనో అనుకుంటాం. కానీ మనం ఎవరన్నా ఒకవేళ బాధ కలిగించగలిగిన మాట మనం నోటితో మాట్లాడినా కూడా ఇట్ ఈజ్ నాట్ లవింగ్ అవర్ నైబర్. The word of God is always tells us that we have to use this to build up and encourage each other. దీన్ని వేరే వారిని మనం ప్రోత్సహించటానికి వాడాలంట, వాళ్ళని తగ్గించడానికి కాదు, వాళ్ళని బాధపెట్టడానికి కాదు, కండెమ్ చేయడానికి కాదు. ఈ యొక్క వాక్యాన్ని మనం బలపరచడానికి వాడాలంటాడు దేవుడి యొక్క వాక్యంలో. అందువలన ఇలాంటి ప్రవర్తనను మనం కలిగి ఈ 5 స్టెప్స్ మనం గమనిస్తే, ఐదవదిగా హీస్ టాకింగ్ అబౌట్ లవింగ్ గాడ్ అండ్ లవింగ్ అవర్ నైబర్. ఈ 5 స్టెప్స్ని బట్టి అని ఏమిటంటే మనలో ఉన్న ఈ తత్వాలను బట్టి, బై దిస్ షెల్ ఆల్ మెన్ నో దట్ యు ఆర్ మై డిసైపుల్స్ ఇఫ్ యూ లవ్ వన్ అనదర్ అనే మాటను అంటాడు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. రండి నించుందాం, దయచేసి నిలబడదాం అందరం. మహోన్నతుడా, సర్వశక్తి మంతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. నీ కృపలో నాయన తండ్రి, నీ ప్రేమలో తండ్రి, మీరు ఈ లోకానికి వచ్చి నాయన ప్రభువా ఏ రీతిగా అయితే నీ శిష్యులలో నాటిన ఈ విత్తనాలను బట్టి అది పెరిగి నాయన ప్రభువా పెద్ద వృక్షంగా మారింది భూమిపైన. నీ ప్రేమను ప్రచురపరుస్తుంది నాయన తండ్రి, నీ రాజ్యాన్ని ప్రచురపరుస్తుంది.
నాయన తండ్రి నీ రెండో రాకడని నువ్వు తిరిగి వచ్చేటప్పుడు సిద్ధపాటుగా ఉంచే విధమైన ఆలోచన నేను నిలుపుతున్నాను నాయన తండ్రి ప్రభా. నీ వాక్యాన్ని నేను ప్రభా మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ అది ఇంకను నేను ప్రభా మేము ఇంకా నేను దీన్ని స్ప్రెడ్ చేయగలిగిన మనసులో మాకు ఇమ్మని నాయన తండ్రి. ఎవరెవరు నాయన తండ్రి మా చుట్టూ నాయన ప్రభా మీరు నాటి ఉన్నారు నాయన తండ్రి ప్రభా, వారందరికీ నేను ప్రభా మీ యొక్క వాక్యాన్ని చెప్పగలిగిన మనసులో మాలో ఉంచమని, మీరే మమ్మల్ని నాయన తండ్రి అటు ద్వారాలు తెరిచి నడిపించమని నేను ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి బతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసేన పరిహారి నా జీవిత కాలమల్లా